అక్టోబర్ 24 దేవుణ్ణి ప్రశ్నించడం. చదవండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 10 నుండి 12 వరకు. తమకంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. ప్రసంగి 6:10. దేవునితో వాదించడం వల్ల ఏం లాభం లేదు. జీవితం ఇలాగే ఉంటుంది. కనుక అంగీకరించండి అంతే అని సొలొమోను అంటున్నట్టు అనిపిస్తుంది. కానీ అతనిది దేవుని చిత్తాన్ని గూర్చిన ఓ ప్రతికూల దృక్పథం. అది దేవుని చిత్తం కష్టమైంది మరియు బాధాకరం, దాని నుండి తప్పుకోవాలి అన్న భావనను కలిగిస్తుంది. యేసు తనకు దేవుని చిత్తం పోషణను, తృప్తిని ఇచ్చే ఆహారమని అన్నాడు. యోహాను 4వ అధ్యాయం 32 నుండి 34 వరకు. అది బలమైన ఆహారం, ఔషధం కాదు. మన ఇష్ట ప్రకారమే జరగాలని పట్టుబట్టడం అసలు స్వాతంత్ర్యమే కాదు. అది అత్యంత ఘోరమైన దాస్యం. నిజానికి ఈ లోకంలో మనం అనుభవింపగల అతి భయంకరమైన తీర్పు దేవుడు మన ఇష్టానికి మనల్ని వదిలేయడమే. రోమా 1:24, 26, 28. దేవునికి తనకు ఉత్తమం అనిపించినట్లు ప్రవర్తించే స్వేచ్ఛ ఉంది. ఆయన తన స్వభావ లక్షణాలకు, తన సృష్టికి, లేక తన నిత్య ఉద్దేశాలకు బందీ కాడు. దేవుడెలా తన స్వేచ్ఛను ఉపయోగిస్తాడనేది నువ్వు నేను అర్థం చేసుకోకపోవచ్చు. కానీ అసలు దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన అతి గొప్ప స్వాతంత్రం మనం ప్రేమపూర్వకంగా దేవుని చిత్తంలో లీనమైనప్పుడు కలుగుతుంది. మనం ఆయన చిత్తాన్ని ప్రేమించి ఆయనను సంతోషపరచాలని కోరినంత వరకు మనం ఆయనను ప్రశ్నించినా, ఆయనతో చర్చించినా, లేక చివరకు పెనుగులాడినా మన పరలోక తండ్రి బెదిరింపుకు గురికాడు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు దేవుని చిత్తాన్ని ప్రశ్నించిన ఓ సందర్భాన్ని గురించి ఆలోచించండి. ఈ ప్రశ్నించే సందర్భానికి మిమ్మల్ని నడిపిందేమిటి? అది ఎలా పరిష్కరించబడింది? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.